హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్, మీ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ మనకి కార్డ్స్లో షేరింగ్ రిసోర్సెస్ వస్తుంది. సో ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ప్రజెంట్ ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేయాలి మీతో అని అయితే ఉంది మీ పర్సన్కి. బట్ ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే మ్యారేజ్ అండ్ ఫైనాన్స్. ఓకే, ఒక పెద్ద ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏదో ఉంది మీ పర్సన్కి. అండ్ ఒక మ్యారేజ్ ఆర్ ఎంగేజ్మెంట్ రెండిట్లో ఏదో ఒకటి జరిగింది. సో ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చే ప్రాసెస్లో ఉన్నారు. ఈ ప్రాసెస్ని మీరు ట్రస్ట్ చేయండి. మీ పర్సన్ని మీరు అనుమానిస్తూ ఉంటే ఈ ప్రాసెస్ అక్కడ సరిగా జరగదు. ఓకే, సో ఈ ప్రాసెస్ చేసేది ఎవరు అంటే యూనివర్స్. కాబట్టి మనం నమ్మాలి దాన్ని. అంటే వెయిట్ ఫర్ డివైన్ టైమింగ్ అనమాట. అంటే ఆ యూనివర్స్ ఎప్పుడైతే మిమ్మల్ని కలుపుతుందో అప్పుడే కలుపుతుంది. ఓకే, అరౌండ్ వింటర్ ఆర్ 1 to 20 days అలా ఉంటుంది. అందరికీ ఒకే లైఫ్ స్పాన్ ఉండదు కదా. అలాగే ఇది కూడా అందరికీ ఒకే రీయూనియన్ టైమింగ్ అనేది ఉండదు. సో ఆ డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేయండి. ఓకే, తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీ పర్సన్లో కొంతమంది పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక బ్యాడ్ ఇంటెన్షన్ అని కూడా అనలేము దాన్ని. ఎలా అంటే ఇటు మిమ్మల్ని కావాలనుకుంటున్నారు, ఇంకొకరిని కూడా కావాలి అని అనుకుంటున్నారు. అంటే నాట్ థర్డ్ పార్టీ. ఇప్పుడు ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో మీ ఇద్దరి మధ్య వాళ్ళనైతే కంప్లీట్గా టాక్సిక్ పర్సన్ అని తెలుసుకున్నారు, వదిలేశారు. బట్ ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి మీ పర్సన్ మైండ్లో. అండ్ ఆ ఆప్షన్స్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో కొంతమంది విషయంలోనే ఇలా జరగబోతుంది. ఏంటంటే మీ దగ్గరికి వస్తారు, రీయూనియన్ అవుతుంది, మీకు కమ్యూనికేట్ చేస్తారు, అపాలజీ చెప్తారు, అన్నీ ఉంటాయి. మీ మీద ఫీలింగ్స్ కూడా ఉంటాయి. అండ్ మీతో కూడా లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అన్న ఉద్దేశంతో ఉంటారు. బట్ ప్రాబ్లం ఏంటి ఇక్కడ అంటే మిమ్మల్ని ఎలా అనుకుంటున్నారో ఇంకొకరిని కూడా అలాగే అనుకుంటున్నారు. అది ప్రాబ్లం. అంటే వాళ్ళ లైఫ్లో ఇద్దరిని కావాలనుకుంటున్నారు అనమాట. మీ దగ్గరికి వస్తారు. ఇప్పుడు స్టార్టింగ్ ఎట్లా జరుగుతుందంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు సెపరేషన్లో ఉన్నారు. అండ్ మీ పర్సన్ ఎలాగూ ఫుల్ ఆల్కహాలిక్ ఉన్నారు. సో హెవీగా డ్రింక్ చేసి ఏదో ఒక నైట్ ఇంకా ఆ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక మీకు ఒక లాంగ్ మెసేజ్ అయితే పంపించేస్తారు. ఒక లాంగ్ మెసేజ్లో చాలా ఎమోషనల్గా ఉంటుంది. జరిగిన సిచ్యువేషన్ అంతా కూడా కొంచెం ఎమోషనల్గా ఆ మెసేజ్లో టైప్ చేసి మీకు పంపించడం జరుగుతుంది. మీరు అదంతా నిజం అనుకొని ఓకే అంటారు. అయ్యో ఇంత ఇలా జరిగిందా ఈ సెపరేషన్లో అని మీరు ఫీల్ అయిపోతూ ఉంటారు. బట్ అక్కడ ఏంటి అని అంటే అదనమాట, మిమ్మల్ని మళ్ళీ సెకండ్ టైం కూడా చీట్ చేయడానికి ఇది ఒక ప్లాన్. మీ విషయంలో అది చీటింగ్. ఎందుకంటే ఇంకొక ఆప్షన్ తెచ్చారు, థర్డ్ పార్టీ కాదని ఇంకొక ఆప్షన్ని లైఫ్లోకి తెస్తున్నారు. మీ విషయంలో మీ యాంగిల్ నుంచి చూస్తే అది చీటింగ్. బట్ మీ పర్సన్ యాంగిల్ నుంచి చూస్తే చీటింగ్ కాదు. ఏంటంటే ఇద్దరిని కావాలనుకుంటున్నారు, అదంతే. ఇంకా దానికి ఒక మీనింగ్ లేదు, ఒక కన్క్లూజన్ అనేది ఇవ్వరు ఇంకా, అంతే. లైఫ్ లాంగ్ వాళ్ళిద్దరు ఉంటారు, అలా మాట్లాడతారనమాట. ఒకవేళ మీకు తెలిసి అడిగితే, కొంతమందికి తెలియదు. సో అది కొన్ని ఇయర్స్ తర్వాత ఆ రిలేషన్ బయటపడుతుంది మళ్ళీ. సో అలా ఉంటుంది మీ పర్సన్తో. సో కొంతమంది అయితే ఇలా చేయబోతున్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, బట్ కొంతమంది అలా లేరు, చాలా జెన్యున్గా అయితే ఉన్నారు. ఓకే, సో జెన్యున్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఇవన్నీ మెయింటైన్ చేయరు, ఓన్లీ మీకే డెడికేటెడ్ ఉంటారు. మీ రిలేషన్షిప్కే మొత్తం ఎఫర్ట్స్ పెడతారు అండ్ టైం అంతా మీకే స్పెండ్ చేస్తారు. ఓకే, సో ఇలా 2 types ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఎప్పుడు కూడా ఇలాగా 2 groups ఆఫ్ పీపుల్ ఉంటారు. అది మీరే చూసుకోవాలి. ఎందుకంటే అన్నీ కంప్లీట్గా నేను చెప్పలేను. అండ్ మీరు ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకి మీకు ఎక్కువ తెలుస్తుంది ఆ విషయం. ఓకే,
సో ఇక్కడ మనకి రాశుల విషయానికి వస్తే మనకి ఇక్కడ మేషరాశి, సింహరాశి, ధనుష్ రాశి, వృషభ రాశి, తులారాశి, కన్యారాశి, మిథున్ రాశి అండ్ కుంభరాశి, కర్కాటక రాశి కనిపిస్తుంది. అండ్ లక్కీ నెంబర్ 3. అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దీంట్లో మీ రీయూనియన్ అండ్ ఆల్ అదంతా క్లెయిమ్ చేసుకోవడానికి మీరు కామెంట్ సెక్షన్లో 1111 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చూసే వాళ్ళలో 70% వాళ్ళకి విదిన్ 1 to 20 days కమ్యూనికేషన్ అండ్ రీయూనియన్ అయితే జరగబోతుంది. అదైతే 100% నిజం. ఓకే. అండ్ కొంతమంది మాత్రమే ఇట్లా కొంచెం మీకు 2 రకాలుగా మాట్లాడే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. అంటే ఇటు మిమ్మల్ని కావాలనుకుంటారు, అటు వేరే వాళ్ళని కూడా కావాలనుకుంటారు. ఎందుకంటే కొన్ని ఫియర్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్కి మీకోసం. ఏంటంటే మీది చాలా రిచ్ ప్రొఫైల్, మీ పర్సన్ది కొంచెం మిడిల్ క్లాస్. అలాంటప్పుడు ఏంటంటే మిమ్మల్ని హ్యాపీగా ఉంచగలరా లేదా అనేది మళ్ళీ కమ్యూనికేషన్. సో హ్యాపీగా ఉండగలరా లేదా అనేది, హ్యాపీగా ఉంచగలరా లేదా అనేది మీ పర్సన్ డౌట్ అనమాట. ఓకే. సో అదొక ఫియర్ అయితే ఉంది. కానీ అన్నీ కూడా ఆ ఫియర్స్ అన్నిటినీ కూడా ఓవర్కమ్ చేసి మీ దగ్గరికి వస్తారు. అండ్ తప్పకుండా మీకు రీయూనియన్ అయితే అవ్వబోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ మీ పర్సన్ మీతో కలిసి బిజినెస్ చేయాలని కూడా చూస్తున్నారు. ఎందుకంటే మీది ఒక బిజినెస్ మైండ్, మీరు ఒక బిజినెస్ పర్సన్, బిజినెస్ స్కిల్స్ ఎక్కువ ఉన్నాయని మీ దగ్గర తెలుసుకున్నారు. అండ్ మీరు ఎప్పుడైనా బిజీగా ఉన్నా కూడా మీ పర్సన్కి తెలుస్తుంది. అది ఎలా తెలుస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ మీరు రోజంతా పని చేస్తూనే ఉంటారు, బిజినెస్ చేస్తూనే, మీ మైండ్ మొత్తం బిజినెస్ మీదే పెడుతున్నారు అన్న విషయం మీ పర్సన్కి తెలిసింది. మేబీ ఎవరో చెప్పి ఉండొచ్చు, లేదా సోషల్ మీడియా కానీ ఎక్కడ కానీ మీరు కనిపించట్లేదని అలా అనుకుంటుండొచ్చు. బట్ ఇదే పాయింట్ అనుకుంటున్నారు. మీరు 24 hours బిజీ ఉంటున్నారు, డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేస్తున్నారు. దీనికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ ఇక్కడ. సో అందుకే మీతో కలిసి బిజినెస్ చేయటం వల్ల కొన్ని ప్రాఫిట్స్ ఉంటాయి. అండ్ మీతో పాటు మీ పర్సన్ కూడా డెవలప్ అవ్వచ్చు అన్న ఐడియాలో కూడా ఉన్నారు. ఇది రాంగ్ ఐడియా అయితే కాదు, ఇది ఒక పాజిటివ్ ఐడియానే అని చెప్పొచ్చు. ఓకే. ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని అయితే వదిలేస్తున్నారు మీ ఫ్రెండ్స్. ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ మేబీ వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్ని మీ పర్సన్ వదిలేస్తున్నారు. సో వీళ్ళు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, లేదా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మీ పర్సన్కి ఆపోజిట్గా మాట్లాడిన వాళ్ళు అయి ఉండొచ్చు. సో ఎవరైనా అయి ఉండొచ్చు. బట్ అలా వదిలేయటం వల్ల కంప్లీట్గా లోన్లీగా అయిపోయి ఎడిక్షన్స్ వస్తున్నాయి మీ పర్సన్కి. అండ్ ఓవర్ థింకింగ్ కనిపిస్తుంది మీ పర్సన్ దగ్గర. సో ఇక్కడ హార్ట్ చక్ర ఓపెన్ అయింది మీ పర్సన్కి, అండ్ థ్రోట్ చక్ర కూడా ఓపెన్ అవుతుంది. సో అందుకే మీ దగ్గరికి రావాలి, కమ్యూనికేట్ చేయాలి. అండ్ రీయూనియన్ ఎప్పుడు అవుతుందా అని కూడా మీ పర్సన్ కూడా వెయిట్ చేస్తున్నారు. అండ్ మీ పర్సన్కి ఇక్కడ నాట్ ఓన్లీ రీయూనియన్, ఇక్కడ ఏం కావాలని అంటే ఒక మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు మిమ్మల్ని. అంటే మ్యారేజ్ అండ్ పిల్లలు, లైఫ్ లాంగ్ మీతో కలిసి ఉండాలి అన్న డ్రీమ్ అయితే ఉంది మీ పర్సన్కి. సో వాట్సాప్ ఆర్ ఎనీ సోషల్ మీడియా ఎక్కడైతే వీడియోస్ పోస్ట్ చేస్తారో ఆ వీడియోస్ కూడా చూస్తున్నారు. అండ్ ఆ వీడియోస్కి త్రూ మ్యూజిక్ రిప్లై ఇస్తున్నారు. ఓకే. సో ఇది చాలామంది విషయంలో జరుగుతుంది. కంటిన్యూస్గా స్పై చేస్తున్నారు మిమ్మల్ని, స్టాక్ చేస్తున్నారు. మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ ఎప్పుడు ఉంటారో అవన్నీ చూస్తున్నారు. సో అలానే తెలుసుకున్నారు మీరు 24 hours బిజీ ఉంటున్నారు అని. బట్ మీరు 24 hours బిజినెస్ మీదే ఉంటుంది మీ మైండ్ అన్న విషయం తెలిసింది మీ పర్సన్కి. మేబీ మీ ఫ్రెండ్స్ అండ్ మీ పర్సన్ ఫ్రెండ్స్ ఒకరే అనుకుంటా. మీ పర్సన్ ఫ్రెండ్స్ ఎవరో మీకు తెలిసి ఉండొచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ ఎవరో ఈ న్యూస్ లీక్ చేసి ఉండొచ్చు. అంతే. మీ ప్రాఫిట్ ఎంత వస్తుంది, మీ మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నారు మీ పర్సన్.
ఓకే, ఇంకా బర్డెన్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్కి తన లైఫ్లో రిగార్డింగ్ ఫైనాన్స్. అండ్ ఇంకొకటి హెర్మిట్ ఎనర్జీస్లోంచి కూడా ఇంకా బయటికి రావడానికి ఇన్ అండ్ అవుట్ చేస్తున్నారు. ఇట్లా కాసేపు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, మళ్ళీ కాసేపు బయటకు వచ్చి తన లైఫ్ కోసం థింక్ చేయడం, మీకోసం ఆలోచించడం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మెయిన్ ప్రెషర్ ఇస్తున్నది ఎవరు మీ పర్సన్కి అని అంటే తన థాట్స్. చాలా రకరకాలుగా ఆలోచించేస్తూ ఉంటారు. అంటే ఒక విషయాన్ని డిఫరెంట్ యాంగిల్స్లో థింక్ చేస్తున్నారు మీ పర్సన్. సో ఇలా మీకు మీ దగ్గరికి రావడానికి ఇంత టైం పడుతుంది ఎందుకు అని అంటే ఇందుకే పడుతుంది. ఒక విషయాన్ని డిఫరెంట్ యాంగిల్స్లో ఆలోచించి దానిలో ఉన్న ఫియర్స్ని పికప్ చేస్తారు మీ పర్సన్. ఇలా జరుగుతుందేమో అలా జరుగుతుందేమో అని అనుకోవడం, దానికి భయపడటం, మళ్ళీ ఆగిపోవడం, ఇలాంటివి జరుగుతుంటాయి మీ పర్సన్ మైండ్లో. సో అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు వన్ బై వన్. అండ్ కొంచెం ధైర్యంగానే ఉంటున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే. అండ్ ఇక్కడ మనకి 8 ఆఫ్ సోర్డ్స్ కార్డ్ కూడా కనిపిస్తుంది. అంటే ఏంటంటే ట్రాప్డ్ సిచ్యువేషన్లో ఉన్నట్టు ఇంకా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ట్రాప్డ్ అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇంకా ఉన్నట్టుగానే ఫీల్ అవుతున్నారు. అంటే కంప్లీట్గా బయటికి రాలేనట్టుగా అనిపిస్తూనే ఉంది మీ పర్సన్కి. సో త్వరలో అది కూడా జరుగుతుంది. అంటే వచ్చేస్తారు బయటకి, ఆ స్ట్రింగ్స్ అన్నీ కట్ చేసుకుని బయటకు వస్తారు. అండ్ మీతో లైఫ్ లాంగ్ ఉంటారు. అండ్ మ్యారీడ్ లైఫ్ అయితే మీతోనే చూస్తున్నారు. మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు మీ పర్సన్. అండ్ మనకి ఇక్కడ కింగ్ ఆఫ్ వాండ్స్ కూడా వచ్చింది. అంటే ఏంటంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మెయిన్లీ మేషరాశి వాళ్ళు అయి ఉండొచ్చు, మేషరాశి సింహరాశి వాళ్ళు అయి ఉండొచ్చు. చాలా స్టబర్న్ పర్సన్. ఏ విషయం అయినా కూడా ఆలోచించడానికి టైం పట్టేస్తుంది. దేనికి తొందరగా డెసిషన్ తీసుకోరు. ఓకే, సో మీ పర్సన్ ఇక్కడ ఏరీస్ ఎనర్జీలో కనిపిస్తున్నారు. అండ్ ఒక న్యూ పర్సన్ కూడా కనిపిస్తున్నారు చాలామంది లైఫ్లో అయితే. మీ పాస్ట్ పర్సన్కి లెఫ్ట్ హ్యాండ్ పైన ఆర్ నెక్ పైన టాటూ ఉండొచ్చు. అండ్ న్యూ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ న్యూ పర్సన్ ఒక చాలా మెచ్యూర్డ్ మెంటాలిటీ ఉన్న పర్సన్. అండ్ ఏ విషయంలోని కూడా అసలు కొంచెం కూడా కోపం రాకుండా ఉండే వాళ్ళు ఉంటారు చూడండి, ఆ టైప్ ఉంటారు మీ సెకండ్ పర్సన్. న్యూ పర్సన్ ఎవరైతే వాళ్ళ లైఫ్లో ఒక న్యూ పర్సన్ ఉండాలి అని కోరుకుంటున్నారో వాళ్ళ లైఫ్లో ఈ పర్సన్ తప్పకుండా ఉంటారు. అండ్ ఈ పర్సన్ కూడా మ్యారీడ్, చాలా మ్యారీడ్ అండ్ డివోర్స్డ్. సో ఈ పర్సన్ కూడా మీ టైపే. అంటే మీరు కూడా చాలామంది ఇక్కడ డివోర్స్డ్ వాళ్ళు ఉన్నారు. సో ఈ న్యూ పర్సన్ కూడా అదే టైప్. సో ఈ న్యూ పర్సన్ ఎప్పుడైతే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారో అప్పుడు మీ లైఫ్ అయితే చాలా డెవలప్ అవ్వబోతుంది. ఫైనాన్షియల్గా చాలా ఇంప్రూవ్ అవుతారు. అండ్ చాలా డిఫరెన్సెస్ చూస్తారు. అంటే డెవలప్మెంట్స్ చూస్తారనమాట ఇప్పుడు ఉన్న లైఫ్కి అండ్ కమింగ్ లైఫ్కి ఆఫ్టర్ న్యూ పర్సన్ వచ్చిన తర్వాత. ఓకే, సో ఇది ఈరోజు రీడింగ్. అండ్ కామెంట్ సెక్షన్లో 1111 అని టైప్ చేయండి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవడానికి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఏం కావాలన్నా కూడా అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి పింగ్ చేయండి, నేను డీటెయిల్స్ చెప్తాను. ఇక్కడ నేను డీటెయిల్స్ చెప్తాను అని అంటే మన వీడియోకి సంబంధించి డీటెయిల్స్ చెప్తానో లేకపోతే రీడింగ్ ఫ్రీగా ఇస్తానో అర్థం కాదండి. డీటెయిల్స్ చెప్తాను అని అంటే మీరు నాకు ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికి అనేది చెప్తాను. ఓకే, క్లియర్గా వినండి ఇది. ఓకే, ఫ్రీ రీడింగ్స్ అయితే నా దగ్గర లేవండి, సారీ. సో జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు ఎవరికి కావాలన్నా కూడా మీరు వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి, నేను ప్రైస్ డీటెయిల్స్ అవి చెప్తాను.
సో రీడింగ్లో రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.